మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో శనివారం అంటే నిన్న పొద్దున్నే తెల్లారుజామున 5 గంటలప్పుడు వీడియో అండి. 5 గంటలకే ఏంటి సౌండ్ వస్తుందని తలుపు తీసి చూద్దును కదా, ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. మా వారికి నిద్ర చాలా తక్కువ. నైటు 8:30 ఆ ప్రాంతంలో నిద్రపోతారు. 1 గంట 2 ఆ టైంలో లేచి టీవీ పెట్టుకొని చూస్తారు. ఇక టీవీ పెట్టుకొని చూడటం అయితే సహజమే, కానీ ఇక నిన్నైతే మోటార్ తీసుకొచ్చి ఏకంగా ఇంట్లో పెట్టే మోటార్ చేస్తున్నారు. నేను అన్నాను లేవగానే, ఏంటి ఇది హాల్లో, అదే షాప్లోనే కొంచెం తెల్లారిన తర్వాత షాప్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా అంటే, ఎలాగో తొందర లేచాను కదా ఉట్టికి కూర్చోవటం ఎందుకని ఇక షాప్లోంచి మోటార్ ఎత్తుకొచ్చి టీవీ చూసుకుని పని చేసుకుంటా అని చెప్తున్నారు. వారు అక్కడ కూర్చొని పని చేసుకుంటే నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మోటార్ రిపేర్ అంటే చాలా సామాను కావాలండి. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. మళ్ళీ ఆ మోటార్ కొన్న తుప్పు మట్టి అంతా అక్కడ పడుతుంది. ఇక నాకు ఎదురు పని అనమాట. ఇక సర్లే నేను కూడా పెందలాడి లేచాను కదా అని ఇంటి ఎదురు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గేసి అట్లా వచ్చి గేటు తీసానండి. అప్పటికి లియోగాడు లేచి వచ్చి గేటు దగ్గర కూర్చోండు. గేటు తీయగానే బయటికి పారిపోయిండు. బయటికి పోలేదులే, కానీ ఇంటి ఎదురు షాప్ దగ్గర ఒక గేట్ ఉంటుంది కదా, ఇక ఆ గేటు దగ్గర కూర్చోండు. గేట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. నా భయం ఏంటంటే బయటికి వెళ్ళిపోతే పొద్దున్నే కుక్కలు అటు తిరుగుతూ ఉంటాయి, వీడి మీద ఏడబడతాయో అని నా భయం. ఇక్కడ నేను వేసిన ముగ్గండి. వర్షం పడుతుంది కదా, మట్టి నేల మీద ముగ్గేస్తేనేమో వర్షం పడి అసలు కనిపించట్లేదు. ఇక మళ్ళీ ఇక్కడ కూడా అంటే తులసి కోట దగ్గర ఈ ముగ్గేస్తున్నాను. ముగ్గు అయితే బాగుంది, కానీ పూర్తి కాలేదు. ఒక చిన్న మిస్టేక్ ఉందనమాట. లియోగాడు గేట్ దగ్గర ఉండ అమ్మాయి ఎట్టో వచ్చేసిండులే అనుకున్నాను. ఇట్లా వచ్చేసిండు. నేను ముగ్గు పూర్తి చేసేసరికి మళ్ళీ పోయి ఆ గేట్ దగ్గరే కూర్చోండు. వీడితో పొద్దున్నే ఇదొక తలనొప్పి. అక్కడ గేటు దగ్గర కూర్చున్నంత మాత్రాన ఏం కాదు, కానీ గేటు తీసుకొని బయటికి వెళ్తేనేనండి ఈడేమో మామూలుగా ఉండడు, పెద్ద హీరో లెక్క ప్రవర్తిస్తాడు. ఏమన్నా కుక్కలు వచ్చినాయి అంటే వాటి మీద కురుకుతాడు. పాపం వాడి తప్పేం లేదు, వీడి తప్పే. అవి చక్కగా దారినమ్మటే వెళ్తూ ఉంటాయి, కానీ వీడే వాటిని రెచ్చగొడతాడు. వాటికి మట్టికి కోపం రాదా, మా దారిని మేము పోతుంటే నీ గోలేంటని వీడి మీద కురుకొస్తాయి. కరిస్తే వీడికే ప్రాబ్లం, మనకి ప్రాబ్లం. అందుకనే జాగ్రత్తగా ఉంటున్నా బయటికి పోనీకోకుండా. ఇక బయట పని అయిపోయింది. కాఫీ తాగి చెప్పాను కదా, ఇదిగోండి ఇంట్లో ఎట్లా పెట్టారో సామాను మొత్తం. ఇంకా మీకు కనిపించినవి చాలా ఉన్నాయి. ఆ సోఫాలో ఉన్నాయి, అటు కుర్చీలో ఉన్నాయి, ఇటువైపు రేంచీలు, కటింగ్ ప్లేయర్లు, ఇట్లా చాలా. ఇంత సామాను పెట్టి ఎక్కడ చేయటానికి కారణం ఏంటంటే న్యూస్ పిచ్చి. పగలెప్పుడన్నా ఇంటి దగ్గర ఉంటే సినిమాలు చూస్తారు. ఉదయం తెల్లవారుజామున 4, 3, 5, 7 వరకు కూడా ఇలా న్యూస్ ఛానల్ చూస్తారు. మళ్ళీ నైట్ కూడా న్యూస్ ఛానలే చూస్తారు. నేను ఎక్కువ సీరియల్ చూడను. ఎప్పుడన్నా చూడాలనుకుంటే ఇక పొగులు చూడటం తప్పితే నైట్ సీరియల్ ఎక్కువ చూడండి. మాట్లాడితే ఈ న్యూసే పెడతారు. పగల మాత్రం అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటారు. ఇక నా పని నేను చేసుకుంటుంటే మా వారు ఈ అందిద్దురా అయ్యందిద్దు, నేను కవర్ కట్ చేసి ఇస్తా, మోటార్లో కవర్ ఎక్కి ఇట్లా చెప్తున్నారు. కానీ అన్నిట్లో దూరకూడదండి. కొన్ని రావని చెప్పటమే మంచిది. అది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో తెలుసుకోవాల్సిన విషయం. నాకు తెలియక మా పెళ్ళైన కొత్తలో 2వ రోజే మా అత్తయ్య గారు మామయ్య గారు కూర్చోబెట్టి నన్ను అడిగారు, నీకేం పనులు వచ్చు, గడ్డి కోయటం వచ్చా, అది చేయడం ఇది చేయడం వచ్చా అంటే, నేను పెద్ద హెచ్చుగా. మరి అప్పట్లో కొత్త ఇంట్లోకి వెళ్తే మన గొప్పలు మనం చెప్పుకోవాలి కదా. నేను అప్పటికి నాటుకు వెళ్ళానులేండి. నాన్న వాళ్ళది వ్యవసాయం కదా, అమ్మ నాటుకు తీసుకెళ్ళింది, కలుపు తీసుకెళ్ళింది. ఇక గడ్డి అయితే కొయ్యటం చేత కాదు, కానీ నేర్చుకున్నాను అక్కడే. ఇక పెళ్ళైన 2వ రోజు నుంచి నన్ను గడ్డికి తీసుకెళ్ళారు. అంటే మేలో పెళ్ళయింది. తొలకర వర్షాలు పడ్డాక నాటుకు తీసుకెళ్ళారు, కలుపుకు తీసుకెళ్ళారు. ఆఖరికి మా పెద్ద పాప కడుపుల్లో పడితే రేపు కంటానికి వెళ్తా అనంగా కూడా ఈరోజు గడ్డి కోయటానికి వెళ్ళా. 3-4 మోపులు, రోజుకి 10 శాలతీలు ఉండేవి. 3-4 మోపులు గడ్డి మోపులు కోసేదాన్ని. అప్పుడు అనిపించింది అనమాట, కొందరు ముందు జాగ్రత్తగా మాకు ఏం పనులు రావంటారు, ఆ పనుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ నేను అట్లా అనలే, నా దుంపదేంచి వదిలిపెట్టి. ఎంత చేసినా మన కోసమే లేండి, మన కోసం మన పిల్లల కోసమే. కానీ చెయ్యలేని టైంలో కూడా చేయాల్సి వచ్చింది నేను. సరేలేండి, ఆ విషయం ఇక పక్కన పెట్టేస్తే, నిన్న శనివారం కదా, ఇక శనివారం పూజ కోసమని పులిహోర చేశాను. మీరు ఈ పులిహోర చేసే విషయంలో అయితే ఏదన్నా చిన్న మార్పులు ఏమన్నా ఉన్నా, తప్పులు ఏమన్నా ఉన్నా చెప్పండి. ఎందుకంటే మొన్న నేను సగ్గుబియ్యం పాయసం, పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేశాను కదా. మన సిస్టర్లు కొందరు అన్నారు, సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడకబెడతారు, మీరు మళ్ళీ ఉడకబెట్టిందని దేవుడికి ప్రసాదంగా పెట్టకూడదని చెప్పారు. మంచిగా చెప్పారు. నాకు తెలియక నేను చాలా రోజుల నుంచి పరమన్నంలో కూడా సగ్గుబియ్యం వేసి చేస్తున్నాను.
కాబట్టి ఇప్పుడు ఆ సిస్టర్ ద్వారా తెలుసుకున్నాను. అయితే ఇంతకుముందు సేమియా అయితే పెట్టకూడదని అనుకొని పెట్టట్లేదు, కానీ సగ్గుబియ్యం పెట్టకూడదని అయితే తెలియదు. ఇక నుంచి సగ్గుబియ్యం పెట్టనులేండి. కానీ ఇప్పుడు ఈ పులిహోరలో ఏదన్నా మార్పులు ఉంటే చెప్పండి. ఇది మాత్రం నేను మన అమ్మమ్మ నాయనమ్మల టైంలో నుంచి, అంటే అమ్మమ్మ చేసినా నాయనమ్మ చేసినా అమ్మ చేసినా చూస్తూ వస్తున్నా. నేను ఎక్కువ ఇలానే చేస్తున్నాను. ముందు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇందులోనే పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు చాలామంది ఏవి పొడులు ఏంటో పొడులు నువ్వులు, మినప్పప్పు, ఇంకా కొన్ని కొన్ని వేయించి పోపు గింజలు వేయించి పొడి చేస్తున్నారు కదా. ఇట్లా అమ్మమ్మ వాళ్ళు ఆ పొడులు వేసి అప్పట్లో పులిహోర చేయలే, ఓన్లీ ఇదే పద్ధతిలో పులిహోర చేసేవాళ్ళు. నాకు ఇట్లే ఇష్టం. నేను ఆ మధ్యన ఒకసారి చేశాను. అయితే ఈ పులిహోర టేస్ట్ అయితే నాకు ఆ పులిహోరకి అంతగా అనిపించలేదు. అవన్నీ వేయకోకుండా ఓన్లీ చింతపండు ఇలా చింతపండు గుజ్జుతో చేసిన పులిహోర ఏ పొడులు వేయకోకుండానే టేస్ట్ బాగుంటుంది. ఇక నేను ఒకేసారి చేశాను, ఇక తర్వాత చేయలేదు. పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత ఉడకబెట్టిన చింతపండు గుజ్జు కూడా తాలింపులో వేసి ఒక 2-3 నిమిషాలు వేయించాను. తాలింపు చెయ్యకముందే అన్నం వండి ఒక గిన్నెలో పెట్టి ఫ్యాన్ కింద పెట్టాను. అన్నం చల్లారిన తర్వాత అన్నంలో పులిహోరకి సరిపడా, రుచికి సరిపడా ఉప్పు వేసాను. కొంచెం పసుపు తక్కువైందని పసుపు కూడా వేసి ఈ వేయించిన తాలింపు చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఈ తాలింపుని పులిహోరలో వేసి ఇలా కలిపాను. చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఎన్నో రకాల పులిహోరలు వచ్చినాయి. నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, ఈ మధ్యన అయితే నిమ్మప్పు పులిహోర అంటున్నారు. నేను అది ఇంతవరకు చూడలేదు. కానీ కొత్తగా ఎన్ని పులిహోరలు వచ్చినా చింతపండు పులిహోరకు మించిన టేస్ట్ అసలు దేనికి రాదు, అంటే నాకు తెలిసి. మీ ఇష్టం మీదిలేండి. కొందరు నిమ్మకాయ పులిహోర ఇష్టపడతారు, కొందరేమో మామిడికాయ పులిహోర ఇష్టపడతారు. నాకైతే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. పూజ చేసుకొని దేవుడి దగ్గర పులిహోర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత నేను కూడా స్వీట్ షాప్కి వచ్చామండి. ఇక్కడ రాగానే నువ్వుజీళ్ళు కనపడ్డాయి. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే ఇట్లా పలకగా ఉన్నాయి, కానీ చిన్నప్పుడు అయితే కొంచెం లావుగా, అప్పట్లో రూపాయికి 4 వచ్చాయి, అంటే పావలాకు ఒకటి వచ్చాయి, పెద్దగా ఉండేవి. టేస్ట్ అయితే భలేగా ఉండేవి. నువ్వులు, బెల్లం బాగా గట్టి పాకం పట్టేసి ఇస్తారు కదా, అసలు టేస్ట్ భలే ఉంటాయి. ఇప్పుడు నేను అవి చూడగానే నాకు గుర్తుకొచ్చాయి. ఇక్కడ ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయి, అన్నీ తినాలనిపిస్తుంది. కానీ ఈ మధ్యన స్వీట్ చాలా తగ్గించాను. అంతకుముందు స్వీట్ బాగా ఇష్టంగా తినేదాన్ని, ఇప్పుడు తగ్గించాను. మీ అందరికీ తెలుసు, నిన్నైతే అసలు కేక్ కట్ చేయాలి, కానీ కేక్ ఎవరో తినట్లా, నేను తిన్నాను. మా వారు అసలు అయితే టచ్ కూడా చేయరు. ఇక అక్క వాళ్ళు వచ్చారండి హైదరాబాద్ నుంచి. పోనీ వాళ్ళన్నా తింటారా కేక్ కట్ చేస్తుంటే, వాళ్ళు అసలు ఎవరో తినట్లేదు కేక్. ఇక ఎవరో తినన్నప్పుడు కేక్ ఎందుకు తీసుకురావటం, లడ్డు అయితే అందరూ తింటారు కదా అని తీసుకొచ్చాను. అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పాను కదా. ఇక అయితే నిన్ననే వచ్చారండి వాళ్ళు, నిన్న మధ్యాహ్నం అప్పుడు వచ్చారనుకుంటా. ఇంకా ఏమీ సదురుకోలేదు. అదే బావగారు వాళ్ళ అమ్మాయి బాష్పిత డెలివరీ అయిందని చెప్పాను, మనవడు పుట్టిండు, హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదా. అయితే బాష్పితకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే హాస్పిటల్లో చూపించారు. ఇక తన డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి వద్దామని ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు. డెలివరీ అయ్యి ఒకసారి చెకప్ చేసుకోవాలని చెప్తారు కదా, చేయించుకోవాలని. అంటే ఒక 10 రోజులకో 12 రోజులకో 15 రోజులకో ఇక ఒకసారి రెండోసారి చెకప్ చేయించుకొని ఇక్కడికి రావచ్చు అని ఇక నిన్నటి వరకు ఉన్నారు. ఇక మొన్న శుక్రవారం చెకప్కి వెళ్ళి చూపించుకొని నిన్న శనివారం వచ్చారు అక్కడి నుంచి. ఇక వాళ్ళ కోసం ఈ లడ్డు తీసుకెళ్ళే 1,50,000 సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా 1,50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇవ్వండి అందరికీ స్వీట్ ఇస్తున్నా. ఇప్పుడు తీసుకునేదేమో బావగారు వాళ్ళ అబ్బాయి సాయి, ఇప్పుడు తీసుకునేదేమో బాష్పిత. ఇదిగోండి కేక్ అయితే ఇట్లా తీసుకోరు, కనీసం లడ్డు అయినా తీసుకుంటారని తీసుకున్నా. ఇదిగోండి మా మనవడు కాలు, పసిపిల్లలకి ఫోటోలు వీడియోస్ ఎందుకులే అని నేను ఇప్పటి వరకు మీకు చూపించలేదు. బాష్పిత వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఫోటోలు తీయలేదులేండి. ఇక వాళ్ళే తీయలేదు, నేను చూపించడం కరెక్ట్ కాదు కదా, నేను వీడియో తీయలేదులేండి. ఏంటి స్వీట్ తీసుకుంటుంటే లాక్కుంటున్నాను అనుకుంటున్నారా? నేను లాక్కోవట్లేదు. ఆల్రెడీ అక్క కొంచెం తీసుకుంది, అదే లడ్డుని పెద్దమ్మ కూడా తీసుకుంటుంది, అంటే అక్క వాళ్ళ అమ్మ. నేను లడ్డు తీసుకుంటావేమనుకుంటే కొద్దిగా తీసుకుంటావే, లడ్డు తీసుకో అని నేను అది అటు పక్కకు జరుపుతున్నా, లడ్డు తీసుకుంటుందని. కాకపోతే వాళ్ళ వర్షాకాలం కదా, ఆల్రెడీ జలుబులు
చేసి ఉన్నాయి, మాకు కొద్దిగా చాలులేమ్మా అని తీసుకున్నారు. భాష్పిత వాళ్ళ అత్తగారు కూడా మనవడు పుట్టారని అక్కడే ఉన్నారు. నిన్న అందరూ కలిసే వచ్చారు, వాళ్ళ ఆయన గారు కూడా వచ్చారు. ఇక అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చి కరివేపాకు కారప్పొడి చేస్తున్నాను. ఎప్పటి నుంచో మన వాళ్ళు అడుగుతున్నారు కరివేపాకు కారప్పొడి చేయొచ్చు కదా అక్క అని. ఎందుకండి కరివేపాకు నిన్న ఉదయం తెచ్చిన తర్వాత కడిగి ఆరబెట్టేశాను. అంటే ఆకులు దుయ్యుకోకుండా రెమ్మలుగానే కడిగి ఆరబెట్టేశాను. సాయంత్రానికి ఆరినాయి. అంటే ఇప్పుడు నేను చేసేది అటు ఇటుగా 6:30 7 అవుతుంది అనుకుంటా టైము. ఆ టైంలో చేస్తున్నాయి. కరివేపాకు ఆకులు తీసి ఒక గిన్నెలో వేసి ఇలా వేయించుతున్నాను. మనకి కరివేపాకు గలగల్లాడేటట్టు వేయించాలి. కరివేపాకు కడిగిన తర్వాత తొందరగా ఆరాలని ఎండలో పెట్టకూడదు. మనం ఫ్యాన్ కింద కానీ నీడలో, ఇక ఎండలో కాకుండా నీడలో పెట్టాలి, అట్లే ఆరిపోవాలన్నమాట. కరివేపాకుతో పాటు వేరే గిన్నెలో జీలకర్ర ధనియాలు వేయించాను. ధనియాలు జీలకర్ర వేగిని వేరే ప్లేట్లోకి తీసుకొని పల్లీలు అదే గిన్నెలో పల్లీలు వేయించుతున్నాను. ఇంకొక కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి ఒక పిరికెడు, కొంచెం చింతపండు ఇవి కూడా వేసాను. గలగల్లాడేటట్టు ఎండుమిర్చి గలగల్లాడాలి. ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి కళ్ళు ఉప్పేసి ఒకసారి మిక్సీ పట్టేసి పక్కకు తీసాను. మళ్ళీ అదే మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర పల్లీలు వేయించాను కదా, అవి వేసి మిక్సీ పట్టేశాను. కరివేపాకు ఉంది కదా, ఇప్పుడు కరివేపాకు పడుతుంది. అన్నీ ఒకసారి పట్టొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే భాష్పిత వచ్చింది కదా, తను బాలింత కదా, తనకి కారపొడి మంచిది, ఎల్లిపాయలు ఎక్కువ వేసి పడితే మంచిది కదా, అందుకని తన కోసం ముందు కారం ఎక్కువ వేయకోకుండా కొంచెం బాక్సులోకి ఇట్లా పట్టేసి బాక్సులోకి తీసి ఆ తర్వాత మిగతా కారం వేద్దాం. పట్టిన కారాన్ని అంతా విడిగా ప్లేట్లోకి తీసాయి. ఇక పల్లీలు ధనియాలు జీలకర్ర మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టేసిన తర్వాత వేయించిన కరివేపాకు వేసి ఒకసారి మిక్సీ పట్టేసి ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఇందులోకి మళ్ళీ కొంచెం ఉప్పు, మిక్సీ పట్టేసిన కారపొడి వేసి మిక్సీ పట్టేశాను. ఇక అందులోది కొంత తీసి ఇదిగోండి బాక్స్లో పెట్టేశాను. ఇక బాసీ వాళ్ళు అప్పటికే భోజనం చేస్తారేమో అని తీసుకెళ్ళి ఇచ్చాను. వాళ్ళు అప్పుడే నేను వెళ్ళేసరికి అప్పుడే అన్నం పెట్టుకుంటున్నారు. ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారు. బాగుంది పిన్నమ్మ అని చెప్పింది. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మిగతా కారపొడిని ఆ కరివేపాకు పొడిలో వేసేసి మిక్సీ పట్టేశాను. నేను కూడా కొంచెం అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.